ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మరొక వారంలో ఈ రీతిగా మేము కూడుకొని ఘనమైన మీ నామమును స్తుతించుటకు, కీర్తించుటకు, మహిమపరచుటకు మా అందరికీ మీరు అనుగ్రహించిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, అవకాశమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కొద్దిసేపు మేము మాట్లాడుకున్న ప్రతి మాట కూడా మా అందరి వినికిడిలో మా ఆత్మీయ జీవితాలను మెరుగుపరిచేలా ఉండులాగానే సహాయం చేయమని మీ పాదములు పట్టుకొని అర్థిస్తూ, మీ ప్రియ కుమారుడు మా అందరి ప్రభు, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మహిమగల నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మాసంలో మనము తిరిగి ఒక ఆరాధనా కార్యక్రమాలను ప్రారంభించుకోగలిగాం. మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి సమయాన్ని వినియోగించుకుంటూ మొదటి వర్తమానము ముగిసిన తర్వాత రెండవ వర్తమానంలో మన ఆత్మీయ జీవితాన్ని ఆలోచింపజేసే, మన జీవితంలో మన యొక్క ఆలోచన విధానాన్ని మనము ఖచ్చితంగా ఏ విధంగా ఉన్నదో పరిశీలించుకున్నట్టుకు అవకాశం ఇవ్వగలిగే ఒక చిన్న అంశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈరోజు మన వాక్యాంశము నీ విచారము దేని గురించి. నీ విచారము దేని గురించి. వాట్ ఆర్ యూ ట్రబుల్డ్ బై ఇన్ ఇంగ్లీష్? వాట్ ఆర్ యూ ట్రబుల్డ్ బై? మనిషి జీవితంలో విచారము, విషాదము ఇవి ఒక భాగముగా నడుస్తూ ఉంటాయి. బాధలు లేని వారు ఎవరు లేరు, దుఃఖము లేకోకుండా ఈ భూమి మీద బ్రతికే వాళ్ళు అంటే ఎవరు లేరు. చెప్పాలంటే పుట్టిన పసివాడి నుంచి పండు ముసలివారి వరకు మనిషి ప్రతి నిత్యము కూడా బాధల గుండా ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఒకరిని తట్టి పలకరించాలే కానీ ప్రతి ఒక్కరూ కూడా మీకున్న కష్టాలేంటి, ఇబ్బందులేంటి, బాధలేంటి అని అడిగితే ఖచ్చితంగా ఒక్కొక్కరు ఒక్కొక్క గాథను వినిపిస్తూ ఉంటారన్నది మనందరం అంగీకరించవలసినటువంటి సత్యం. కానీ దేవుడు మనల్ని అత్యంత గొప్పగా ప్రేమించి మన జీవితాన్ని చేయి పట్టుకొని నడిపించడానికి ఆయన ఇచ్చినటువంటి బహుమానమే మనందరి చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం బైబిల్ని. మనం ఎప్పుడు కూడా మన పాదములకు దీపము అన్న సంగతి మనము హృదయంలో ముద్రించుకొని బ్రతకాలి. అది మన త్రోవలకు వెలుగు అన్న సంగతిని మనం మర్చిపోకుండా బ్రతకాలి. రాత్రిపూట మనం బయటికి వెళ్ళేటప్పుడు లైట్ ఆన్ చేసుకోకుండా మనం ప్రయాణం చేయలేం. అది వాహనమైనా నడకైనా. వెలుతురే లేని చోట కనీసం టార్చ్ లైట్ అనేది మనం ఉపయోగించుకుంటాం. చెప్పాలంటే వెలుగు లేదా వెలుతురు అన్నది లేకుండా మనం ఒక అడుగు తీసి ఒక అడుగు ముందుకు వేయలేం. చీకటి ఉన్న చోట వెలుగు లేకపోతే మనం బ్రతకలేం. ఇది మనం అనుభవంతో ఎరిగినటువంటి వాస్తవం. అలాంటప్పుడు వాక్యాన్ని మనం ఏమిగా పరిగణిస్తున్నామో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. కేవలం అప్పుడప్పుడు సాంప్రదాయబద్ధంగా చదువుకొని ఒక 2-3 వచనాలు చదివితే దేవుడు నాకు ఆశీర్వాదాలు కుమరించేస్తాడని ఏదో దేవునితో ఒక మ్యాచ్ ఫిక్సింగ్ లాగా బైబిల్ చదివితే మనం ఎప్పుడు కూడా జీవితంలో నడవలసినటువంటి రీతిలో నడుస్తున్నట్టు కాదు. బైబిల్లో ప్రతిరోజు నేను దేవుని స్తుతించే క్రమంలో తండ్రైన దేవునికి సంబంధించిన కారణాలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆవశ్యకతను మన జీవితంలో గుర్తెరిగి ఆయన కారణాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటాను. పరిశుద్ధాత్మ యొక్క పాత్రను బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటాను తండ్రిని. ఈ మూడిటితో పాటు వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటాను. నేను బైబిల్ చదివేటప్పుడు వాక్యం గురించి వాక్యమేం చెబుతోందని నేను చదువుతుంటాను. కొన్ని సందర్భాలలో వాక్యం గురించి వాక్యం చెప్పడం ఏంటి? అదే దేవుని వాక్యము మన పాదములకు దీపము అన్నది ఎక్కడ కనపడుతుంది? బైబిల్లోనే కనబడుతుంది. మన త్రోవలకు అది వెలుగు అని ఎక్కడ కనపడుతుంది? వాక్యంలోనే కనబడుతుంది. అంటే వాక్యము తన గురించి తాను చెప్పింది.
దేవుడు తన వాక్యం గురించి వాక్యం ద్వారా మనకు నేర్పించాడు. అది మనం తెలుసుకోగలగాలి. అలా వాక్యం గురించి ఏమైతే ఉన్నవో నేను నా మైండ్లో రిజిస్టర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఒక చక్కని విషయాన్ని ముందుగా మీకు గుర్తు చేసి తర్వాత నెమ్మదిగా ముందుకెళ్దాం. పేతురు గారు వాక్యం గూర్చి తన పత్రికలో ఏమని వ్రాయడం జరిగిందో జాగ్రత్తగా చూద్దాం. రెండవ పత్రిక, పేతురు గారు వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం. పేతురు గారు వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. వర్స్ నంబర్ 19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. నిజంగా బైబిల్ అన్నది మన జీవితానికి ఒక గైడ్ అని మనము హృదయపూర్వకంగా విశ్వసిస్తే ఈ మాటను మన హృదయంలో ప్రింట్ చేసుకోవాలి. మన జీవితంలో దేని యందు లక్ష్యం ఉంచితే మేలు అన్న సంగతి స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు తన వాక్యం ద్వారా. తన వాక్యం యందు మనం లక్ష్యం ఉంచితే మేలు అన్న సంగతి సుస్పష్టంగా దేవుడు రాయించాడు. ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. మన ఆబ్జెక్టివ్స్ కానీ మన జీవితంలో మనకున్నటువంటి లక్ష్యాలు, మనకున్నటువంటి గోల్స్ దేని మీద ఉన్నాయి అని ఒకసారి పరిశీలించుకోండి. ఇక్కడున్న యవనస్తులు కానీ, ఇక్కడున్న వయసులో పెద్దవారు కానీ, ఏ లక్ష్యంతో మనం బ్రతుకుతున్నాం? ఒకవేళ దేవుడు తన వాక్యంలో నా జీవితం కోసం ఏమి రాయించాడు అన్న పాయింట్పై మన మైండ్ ఉంచుకోకుండా మనకంటూ మన వ్యక్తిగత జ్ఞానంతో, సొంత జ్ఞానముతో, స్వబుద్ధితో కనుక మన జీవితం ప్లాన్ చేసుకుంటే మనం ఖచ్చితంగా నాశనం వైపు పరుగులెత్తుతున్నట్టే. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మన జీవితాన్ని మనం ఎప్పుడు నాశనం చేసుకుంటామంటే వాక్యానికి మన జీవితంలో చోటు ఇవ్వకుండా మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడే మనము ఫిక్స్ అయిపోవాలి, నా చేతులారా నా జీవితాన్ని నేను నాశనం చేసుకుంటున్నాను అని. అర్ధరాత్రి నిద్ర లేపిన నీ విచారము దేని గురించి, లేదా నీ లక్ష్యం దేని గురించి అని అడిగితే నేను వాక్యంపై లక్ష్యం ఉంచాలని ఇష్టపడుతున్నానన్న పాయింట్ కనుక మనం మనస్ఫూర్తిగా మనం మాట్లాడకపోతే ఖచ్చితంగా మనం రైట్ ట్రాక్లో ఉన్నట్టే మాత్రం కాదు. ఆదివారం మనం వస్తుండొచ్చు గాక, ఆరాధిస్తుండొచ్చు, స్తుతిస్తుండొచ్చు, ప్రార్థిస్తుండొచ్చు, పాటలు పాడుతుండొచ్చు, అన్నీ అయిపోయిన తర్వాత ఆమెనని చెప్పి వెళ్ళిపోతుండొచ్చు. కానీ ఇవి మాత్రమే మనకు పరలోకాన్ని తెచ్చిపెట్టావు. కారణం దేవుడు హృదయంలో పరిశోధించేవాడు. మన హృదయ స్థితి ఎలా ఉన్నదో ఆయన ప్రతిక్షణం పరిశీలించేవాడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. 1, 2 లేదా 3 గంటలకు మాత్రమే మన భక్తి అనేది పరిమితమై తర్వాత మన స్వబుద్ధి వైపు మన దారి మళ్ళితే చాలా తప్పు చేస్తున్నాడు. చీకటి గల చోటున వెలుగిచ్చు దీపము వాక్యమే కానీ మన జ్ఞానం కాదు. మనందరం కూడా చీకటి గల లోకంలో బ్రతుకుతున్నాం. ఈ లోకము చీకటితో నిండిపోయింది, అంధకారముతో నిండిపోయింది, అంధకార సంబంధమైన శక్తులతో నిండిపోయింది. ఆ చీకటి గల లోకంలో వెలుగునివ్వడానికి ఉదయించిన నీతి సూర్యుడే యేసుక్రీస్తు ప్రభు. ఆయన తన మాటలు ఈ ప్రపంచానికి బహుమానంగా చెల్లిపోయాడు. విచారకరమైన సంగతి మనం వాటిని పట్టించుకోవట్లేదు. ఈరోజు నీ లైఫ్ యొక్క గోల్ ఏంటి అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అనుకోండి. దేవుని సేవకుడిగా నాకు ఆన్సర్ చెప్పకండి, మీ మనస్సుకి మీరే ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఇమ్మీడియట్గా నీ జీవితంలో నిన్ను ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నావు? ఉద్యోగం కోసం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగేటువంటి ఒక కీలకమైన ప్రశ్న, ఇంటర్వ్యూలో మనకు చాలా ప్రశ్నలు ఎదురవుతాయి కదా, ఆ ప్రశ్నలలో ఒక కీలకమైన ప్రశ్నే హౌ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 years ఫ్రమ్ నౌ అని అడుగుతూ ఉంటారు. ఏమిటది? హౌ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ 5 years ఫ్రమ్ నౌ, ఆఫ్టర్ 5 years ఫ్రమ్ నౌ అని అంటే 5 సంవత్సరాల తర్వాత నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు? ఇది 2020. 2005లో నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు అని అన్నప్పుడు ఆ వ్యక్తి ఇచ్చే ఆన్సర్ని బట్టి ఆ వ్యక్తి యొక్క మెంటాలిటీ ఏంటో ఇంటర్వ్యూ తీసుకునేవాడు అర్థం చేసుకుంటాడు. అంతేనా? అంటే 5 సంవత్సరాల తర్వాత కూడా నేను ఒక క్లర్క్ పోస్ట్కి అప్లై చేసి ఈ క్లర్క్గా నేను జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను మీ కంపెనీలో అని అంటే నువ్వు పెద్ద డెవలప్మెంట్ గురించి ఆలోచించేవాడు కాదు, నువ్వు పనికిరావని పంపించేస్తారు. అందుకే 5 సంవత్సరాల తర్వాత నీలో ప్రోగ్రెస్ మేము చూడాలి. 5 సంవత్సరాల తర్వాత
నువ్వు నీ ఎదుగుదల గురించి మేము ప్రతి మనిషికి ఒక విజన్ అనేది ఒకటి ఉండాలి, ప్రతి మనిషికి ఒక డ్రీమ్ అనేది ఒకటి ఉండాలి. 5 సంవత్సరాల తర్వాత నేను ఇంకొంచెం ఎదిగిన స్థితిలో కనిపించాలే కానీ 5 సంవత్సరాల తర్వాత కూడా ఇదే స్థితిలో ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అని అంటే యు ఆర్ నాట్ ద రైట్ పర్సన్ టు బీ ఇన్ అవర్ కంపెనీ అన్న డిక్లరేషన్కి వాళ్ళు వచ్చేస్తారు. ఇది మనకు అర్థమైతే ఇప్పుడు మనం కూడా భవిష్యత్తు ఉంది. 5 సంవత్సరాల తర్వాత అనేది ఒక భవిష్యత్తు. కానీ ఈ భూమి మీద మన జీవిత కాలం ముగిసిన తర్వాత హౌ డు యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ అని వాక్యం ప్రశ్నిస్తోంది. దేవుడు కూడా ఇదే ప్రశ్నిస్తున్నాడు. భూమి మీద బ్రతికే 60-70 సంవత్సరాల కాలం ముగిసిన తర్వాత హౌ డు యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు ఆఫ్టర్ దిస్ లైఫ్, ఈ జీవితం అయిపోయిన తర్వాత నిన్ను నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు? ఇట్స్ అ వెరీ సీరియస్ క్వశ్చన్ ఇన్ ఫ్యాక్ట్. ఉదాహరణకు మన జీవితంలో మనం అభిమానించే కొందరు ఉంటారు. వాళ్ళు నాయకులు కానీ, గాయకులు కానీ, లేదా ఇతర ఎవరైనా కానీ, వాళ్ళు మనం ఎంతో అభిమానించి వాళ్ళు ఉంటే చాలా అనుకుంటున్నటువంటి తరుణంలో వాళ్ళు ఈరోజు కన్ను మూసి మన దగ్గర నుంచి దూరం అయి ఉండొచ్చు. ఈరోజు వాళ్ళ పరిస్థితి మీరు ఆలోచించండి. మీ అభిమాన నాయకుడు ఈరోజు కళ్ళ ముందు లేకపోతే ఆయన ఈరోజు ఎక్కడున్నాడో ఒక్కసారి ఊహించుకోండి. మీ అభిమాన గాయకుడు ఈరోజు మన మధ్య లేకపోతే ఆయన ఈరోజు ఎక్కడున్నాడో ఒక్కసారి ఊహించుకోండి. వీళ్ళందరూ కూడా ఈ భూమి మీద గొప్ప పేరును సంపాదించిన వారే, గొప్ప గుర్తింపును సంపాదించిన వారే, ఎన్నో విషయాలను వారి జీవితంలో సాధించిన వారే. ఇన్ని సాధించి కూడా ఈరోజు తమ ప్రాణమును పోగొట్టుకొని మట్టిలో కలిసిపోయారు. వారి ఆత్మ ఈరోజు ఎక్కడుందో ఒక్కసారి ఊహించుకోండి. బైబిల్ని దగ్గర పెట్టుకొని వారి ఆత్మ ఇక మీదట శాశ్వత కాలం ఎక్కడ ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. వాక్యాన్ని మనసులో ఉంచుకొని అది ఆలోచించగలిగితే రేపు నా ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం వెంటనే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ద క్వశ్చన్ ఈజ్, మన జీవిత కాలం ముగిసిన తర్వాత హౌ ఆర్ వీ గోయింగ్ టు బి సీన్, వేర్ ఆర్ వీ గోయింగ్ టు బి సీన్, ఎక్కడ మనం మన ఆత్మను చూడబోతున్నాం, ఎలా మన ఆత్మను మనం చూడబోతున్నాం? మన ఆత్మ ఒక సురక్షితమైనటువంటి సేఫెస్ట్ జోన్లో ఉండాలి పర్మనెంట్గా అన్న ఆలోచన మనకుంటే ఇక మీదట మన లక్ష్యం దేని మీద ఉంచాల్సిన అవసరం ఉంది? వాక్యం. ఆ వాక్యాన్ని పక్కన పెడితే మాత్రం అత్యంత ప్రమాదకరమైన స్థితి అని వాక్యం నుండి ఒక హెచ్చరికను మనం తీసుకుందాం. ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ అనగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి తీద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం. ఐదు ఆరు వచనములు చూద్దామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనములు దయచేసి. అది ఏం చెబుతోంది వాక్యం? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. నీ స్వబుద్ధినితో చెబుతుంది నువ్వు ఒక జీవితంలో సమాజంలో ఒక మంచి గుర్తింపును నువ్వు సంపాదించాలి, 10 మంది నోర్లలో నీ పేరు నానాలి అని మన స్వబుద్ధి చెబుతుంది. మంచి పేరు సంపాదించాలని మన స్వబుద్ధి చెబుతుంది. పెద్ద పెద్ద పుస్తకాలలో మన పేరు నమోదు కావాలని మన స్వబుద్ధి చెబుతుంది. పదవులు కావాలని మన స్వబుద్ధి చెబుతుంది. సన్మానాలు చేయించుకోవాలని మన స్వబుద్ధి చెబుతుంది. ఒక క్రీడా రంగంలోనో, ఒక సినీ రంగంలోనో, ఒక రాజకీయ రంగంలోనో, ఒక వ్యాపార రంగంలోనో, లేదా ఇతరత్ర లోక సంబంధమైనటువంటి రంగాలలో నిన్ను నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్గా స్థిరపరచుకోవాలని మన స్వబుద్ధి చెబుతుంది. కానీ నేను ప్రస్తావించని ఈ ఉదాహరణలు ఎన్నో కూడా కేవలం ఈ మట్టి లోకానికి సంబంధించినవి మాత్రమే. ఇప్పుడు నేను చెప్పినవేవి మనకు చెడ్డగా ఏమనిపించట్లా, కానీ ఇవి కేవలం ఈ మట్టి జీవితానికి మాత్రమే పరిమితమైనవి. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము, డిసెంబర్ వస్తుంది ఎలా సెలబ్రేట్ చేసుకుందుము, ఈసారి క్రిస్మస్కి ఎలా ప్లాన్ చేయుదుము, ఏ షాపింగ్ మాల్లో మనం బట్టలు కొందుము, ఏ బ్రాండ్ని సెలెక్ట్ చేసుకుందుము, ఇంటిని ఎలా డెకరేట్ చేసుకుందుము, ఇదంతా స్వబుద్ధి. నేనండి క్రిస్మస్ వస్తే 1,00,000 రూపాయలు ఏమాత్రం తగ్గకుండా ఖర్చు పెడతానండి అన్నాడు ఒక ఆయన. 1,00,000 రూపాయలు క్రిస్మస్కి పెడుతున్నాడంటే పెద్ద మీటింగ్ పెడతాడేమో అనుకున్నాను. కాదట, ఈటింగ్ అట. ఏ మీటింగ్ కా బాత్ నై, ఈటింగ్ కా బాత్ హై, ఖానా కా బాత్ హై.
నేను ₹1,00,000 తిండి ఏం తింటారు అని నాకు డౌట్ వచ్చి మళ్ళీ అడిగాను. అడిగితే నాకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళ పండుగలకు పిలిచి వాళ్ళు పెట్టే ఖర్చు మామూలుగా ఉండదు, మనం తగ్గకూడదు, మళ్ళీ దేవుని పిల్లలం కదా అన్నాడు. మళ్ళీ దేవుడు వచ్చాడు. మళ్ళీ ఎందుకు తగ్గాలి? మనం దేవుని పిల్లలం. మనం దేవుని పిల్లలు. వాళ్ళు 50,000 పెడితే నేను 1,00,000 పెడతాను. ఏ క్యా హే? స్వబుద్ధి హే. ఇది స్వబుద్ధి చెబుతుంది. ఇది స్వబుద్ధి చెబుతుంది. కనుక ఆ స్వబుద్ధి మీద ఆధారపడినంత కాలం మన జీవితాలు బాగుపడవు. ఒక క్రైస్తవుల కుటుంబం. ఆ క్రైస్తవుల కుటుంబంలో ఒక కొడుకో కూతురో ఒక అవిశ్వాసిని ఇష్టపడ్డాడు. అంటే దేవునిని ఎరుగని ఒక అమ్మాయిని, లేదా దేవునిని ఎరుగని ఒక అబ్బాయిని కొడుకో కూతురో ఇష్టపడ్డారు. ఇంటికి వచ్చి పలానా వ్యక్తి నేను ఇష్టపడుతున్నాను, ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అంతవరకు రాకూడదు పరిస్థితి. ముందే పెద్దలు జాగ్రత్తగా ఉండాలి. కానీ లైన్ దాటిపోయి వాళ్ళను ప్రేమించడం మొదలుపెట్టారు. వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇచ్చి ఒక అవిశ్వాసిని చేసుకుంటే వచ్చే కష్టాలేంటి, దేవుణ్ణి ఎరుగని వ్యక్తిని జీవితంలోనికి వస్తే నీకు ఎదురయ్యే సవాళ్ళు ఏంటి అన్న విషయాలు చెబితే దైవికంగా ఆలోచించినట్టు. అలా కాకుండా నా బిడ్డ ఆనందమే నాకు ముఖ్యమని పెద్ద డైలాగులు కొట్టాడు అనుకోండి, ఏ స్వబుద్ధి హే. అర్థమవుతుందా? నా బిడ్డ ఆనందమే నాకు ముఖ్యం అని, పలానా వ్యక్తిని చేసుకుంటే నా బిడ్డ ఆనందంగా ఉంటుంది, పలానా వ్యక్తిని చేసుకుంటే నా బిడ్డ ఆనందంగా ఉంటాడు అన్న పాయింట్పై ఈ లోకానికి మాత్రమే పరిమితమై దేవుడు అనేటువంటి పేరుకు ఏమాత్రము స్థానం లేకుండా జీవితంలో, పిల్లల పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నా, దేవుడు అనే పాయింట్కి ఏమాత్రము స్థలం అనేది లేకుండా, స్థానం అనేది లేకోకుండా లోక సంబంధంగా ఆలోచించి, ఒక అమెరికాలో ఉద్యోగం చేసేవాడికి నేను బిడ్డనిస్తే నా బిడ్డ ఆనందంగా ఉంటుంది, ఒక పెద్ద కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తికి నేను నా బిడ్డనిస్తే ఆనందంగా ఉంటుంది అని తల్లిదండ్రులు, క్రైస్తవులుగా ఉండి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారనంటే ఇది స్వబుద్ధి. ఇది దేవుడు హర్షించే వివాహము కాదు. వాక్యం తెలియనప్పుడు ఇలా ఆలోచిస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ వాక్యము నేర్చుకుంటున్నప్పుడు కూడా పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నది, పెద్దలు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒక మంచి పెద్ద ఉద్యోగస్తుడై ఉండాలి. ఉద్యోగస్తుడు అంటే ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగస్తుడై ఉండాలి. ఆ తర్వాత ఈ పెళ్ళిళ్ళకు సంబంధించి కొన్ని లోక సంబంధమైనటువంటి ఉంటాయిగా, కులాల గురించి, లేకపోతే వారికి ఉన్నటువంటి సామాజిక స్థితిని బట్టి ఈరోజు క్రైస్తవులు వివాహాల విషయంలో ఆలోచిస్తున్నారు అని అంటే ఇదంతా కూడా స్వబుద్ధి. ఇదంతా కూడా స్వబుద్ధి. అమెరికాలో ఉద్యోగం చేస్తే చాలు, తర్వాత నరకానికి పోయినా పర్లేదు, అమెరికాకి వెళ్తే చాలు. ఎప్పుడైనా సేవలో ఉండే ఒక అబ్బాయి నా కూతురు దొరికితే బాగుంటుంది, సేవను ఇష్టపడే, వాక్యాన్ని ఇష్టపడే, బైబిల్ని ఇష్టపడే, పరిచర్ని ఇష్టపడే, సంఘాన్ని ఇష్టపడే, సహవాసాన్ని ఇష్టపడే అమ్మాయి నా కొడుకు దొరికితే బాగుంటుందని ఎంతమంది క్రైస్తవ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారో చెప్పండి. ఇదంతా కూడా స్వబుద్ధి. ఇదంతా కూడా స్వబుద్ధి. వాక్యం ఏం చెబుతుంది? నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకోకు. కింది మాట, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. దేవుని యందు భోజనము చేసినను పానము చేసినను ఏం చేయాలి? ఆయన మహిమ కొరకు చేయాలి. ఈ విషయంలో దేవుడైతే ఎలా నన్ను గైడ్ చేస్తాడు, ఈ విషయంలో వాక్యం అయితే నన్ను ఎలా గైడ్ చేస్తుంది, ఈ విషయంలో దేవుని నిర్ణయం అయితే ఎలా ఉంటుంది, అంతేనా? యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని కింద చెంప మీద చెల్లుమని కొట్టినట్టుగా ఒక మాట అన్నాడు చూడండి కింద. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. మనిషి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన వాస్తవం ఏంటి? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు.
దేవుని జ్ఞానంతో నా జీవితాన్ని నేను నడిపించుకుంటాను అనుకోవడం శ్రేయస్కరం. దేవుని జ్ఞానంతో నా జీవితాన్ని నేను ప్లాన్ చేసుకుంటాను అనుకోవడం రైట్ వే ఆఫ్ థింకింగ్. కొన్ని సందర్భాలలో మనం మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నామేమో. ఒకసారి ఈ రాత్రి మనల్ని మనం పరిశీలించుకుందాం. మర్చిపోకండి, మన వాక్యాంశం ఈరోజు ఏంటి? నీ విచారము దేని గురించి? నీకున్న బాధలు దేని గురించి? నీకున్న ఆందోళన దేని గురించి? ఈ లోక సంబంధమైన చిన్న చిన్న విషయాలకే మన విచారము పరిమితమైపోయి ఉంటే ఐ థింక్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ వే ఆఫ్ థింకింగ్. మన ఆలోచన విధానానికి మనం ఒకసారి ప్రశ్న వేయాలి. ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి. దేని విషయంలో మనం విచారిస్తున్నాం? తాత్కాలికమైన ఈ లోక సంబంధమైన వాటి గురించి. కొన్ని సందర్భాల్లో మనం వ్యాపారం చేస్తుండొచ్చు. క్రైస్తవులై ఉండి కూడా వ్యాపారం చేయడంలో తప్పు లేదు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ బీయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ విచ్ ఈస్ యాక్సెప్టబుల్. అయితే ఆ వ్యాపారము చేసే క్రమంలో ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నీ టైం అంతా దానికి ఇన్వెస్ట్ చేసి అందులో నువ్వు దేవుని కొరకు, వాక్యం కొరకు కేటాయించిన సమయాన్ని నువ్వు సాక్రిఫైస్ చేస్తుంటే నీ వ్యాపారం నేను తినేస్తోంది, నీ ఆలోచన విధానం నేను నాశనం చేస్తుంది. అది నీ స్వబుద్ధి అవుతుంది. చీకటి గల చోటున వెలుగుచ్చు దీపం వాక్యమే కానీ మన సొంత జ్ఞానము కాదు. నీవు జ్ఞానివి కదా అని మాత్రం నువ్వు అనుకోవద్దు. అది నీ పర్సనల్ లైఫ్ అయినా, అది నీ ఫ్యామిలీ లైఫ్ అయినా, అది నీ చర్చ్ లైఫ్ అయినా, లేదా అది నీ సోషల్ లైఫ్ అయినా, వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజిక జీవితాల్లో మనమందరం కలిగి ఉన్నాం. ఈ 4 రకాల జీవితాలలో నా జ్ఞానాన్ని నేను ఉపయోగించుకోకుండా, మీ జ్ఞానాన్ని మీరు ఉపయోగించుకోకుండా వాక్య జ్ఞానముతో ముందుకెళ్ళడమే మన భక్తి జీవితానికి నిజమైనటువంటి నిర్వచనం. రైట్. నీ విచారము దేని గురించి? అది పాయింట్. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, నాకు ఆన్సర్ చెప్పకుండా ఎవరికి వాళ్ళు ఆన్సర్ చెప్పుకోండి. నిన్ను ఈరోజు ఎక్కువ ఆందోళన పరుస్తున్నది ఏంటి? ఈ మూమెంట్లో, ఈ సెకండ్లో, ఈ క్షణాన నిన్ను ఎక్కువ ఆందోళనకు గురి చేస్తుంది ఏమిటి? అది ప్రశ్న. కరెక్ట్గా 10 సెకండ్స్ నేను టైం ఇస్తాను మీకు. ఆ 10 సెకండ్స్లో ఒక ఆన్సర్ మీ మనసుకు మీరు ఇచ్చేసుకోండి. చదువా, పరీక్షలా, ఉద్యోగమా, పెళ్ళా, అప్పులా, రోగమా, కోట, ఇంకేముందో నాకు తెలియదు. క్లూస్ ఇచ్చాను మీకు. ఖచ్చితంగా ఇందులో ఏదో ఒకటి తగిలి ఉంటుంది. భర్త, భార్య, పిల్లల, ఎవరు నీకు సమస్య? నీ విచారము దేని గురించి? మంచి ఉద్యోగం లేదని ఈరోజు సతమతం అవుతున్నావా? ఎక్కువ చదువుకోలేకపోయానని నీ సతమతం అవుతున్నావా? నేను పీడిస్తున్న రోగాన్ని బట్టి ఆందోళనకు గురవుతున్నావా? ఏంటి నీకున్న కుటుంబ సమస్యలు? ఏంటి? భర్త నుంచి ప్రాబ్లమా? సతీమణి నుంచి ప్రాబ్లమా? పిల్లల నుంచి ప్రాబ్లమా? అసలు ఏంటి మన విచారము దేని గురించి? చదువుల్లో సరిగా రాణించలేకపోతున్నారా? తోటి స్నేహితులు ఎదుగుతుంటే నువ్వు ఎదగలేకపోతున్నావు అన్న పాయింట్పై కృంగిపోతున్నావా? ఇలాంటివి ఏవైనా ఉండవచ్చు విచారం. మన పక్క వాళ్ళు కూడా చాలామంది వీటి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. ఎక్కువ మనతో వీటిని గురించి షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడు కూడా మన జీవితంలో మనము కృంగిపోయే స్థితిలో ఉండగా బైబిల్లోని భక్తులను, బైబిల్లో దేవుడు మన కోసము ప్రస్తావించినటువంటి విశ్వాస వీరుల జీవితాలు మనం పరిశీలిస్తే వాళ్ళు కూడా మనలాంటి రక్తమాంసములు కలిగి ఇదే భూమి మీద జీవించి వెళ్ళిపోయినవారు. వారికి కూడా లక్ష్యాలు ఉన్నాయి, వారికంటూ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి జీవితంలో. అలాంటి వాటి విషయంలో వాళ్ళు ఎలా బ్రతికారు అని మనం పరిశీలిస్తే, లాస్ట్ వీక్ కూడా నేను భక్తుడైన దావీదు గారి గురించి మాట్లాడాను. ఈరోజు కూడా ఆయన గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. దావీదు గారు ఎన్నో కీర్తనలు రాశారు. ఆ కీర్తనలలో బహుశా ఈరోజు మీరు 32వ కీర్తన చదివారా? ఆ 32వ కీర్తన దావీదు గారు రాసినది. ఆ కీర్తనలో 11 వచనాలు ఉంటాయి, కానీ అందులో కొన్ని వచనాలు మాత్రం మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ద బుక్ ఆఫ్ సామ్స్, సామ్ నంబర్ 32, 32వ కీర్తన తీయండి దయచేసి బైబిల్ అందరూ కూడా. 32వ కీర్తన. ఎవరు రాసిన కీర్తనని పైన మనకు పరిచయం కనపడుతోంది? దావీదు గారు రాసిన కీర్తన. ఆ మొదటి మాట చూద్దామా? మొదటి వచనంలో ఏమంటున్నారు ఆయన? ఎనీబడి చదవండి. తన అతిక్రమములకు
పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఈ మాట ఒకరెవరో చదివారు, నేను రిపీట్ చేశాను. ఒక్కసారి అందరూ కలిసి చదువుదాం. 1 2 3 స్టార్ట్. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఏమనుకోకుండా ఇంకొకసారి చదువుదాం మళ్ళీ. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మనకు టైం లేదు కనుక 3 సార్లు 2 సార్లు చదివించాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత టైం తీసుకొని ఒక 100 సార్లు చదవండి అంట. నేను 100 సార్లు చదవండి ఈ మాట. ఎందుకు? ఈ మాట మన హృదయంలో పర్మనెంట్గా ప్రింట్ అయిపోవాలి. పర్మనెంట్ టాటూ అంటారు కదా, పర్మనెంట్గా మన హృదయంలో ప్రింట్ అయిపోవాలి. ఎవరు ధన్యులు? అతిక్రమములకు పరిహారము నొందిన వారు ధన్యులు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవారు ధన్యులు. పాపము నుండి విడుదల పొందినవాడు ధన్యుడు. పాపమును గురించి, పాపము నుండి పాప క్షమాపణ పొందినవాడు ధన్యుడు. ఎవరు రాసిన మాట ఇది? దావీదు గారు రాసిన మాట. అంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయనకంటూ ఆయన జీవితంలో ఒక విచారం ఉంది, ఒక ఆందోళన కలిగించే ఒక పాయింట్ ఉంది. దావీదు గారు కూడా మనలాగానే జీవితంలో ఎన్నో ఆందోళనలు ఎదుర్కొన్నాడు. కానీ ఆయన ఎక్కువగా తినేసినటువంటి ఆందోళనే, నేను పాపముతోనే చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి? అప్పుడప్పుడు అప్పులు ఎక్కువ ఉన్నవాడు అప్పులు లేనివాడిని చూసి అంటాడు, నువ్వు రా కింగ్ అంటే అని. ఎందుకు? మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇది. జీవితంలో బతుకులో కింగ్ ఎవరు చెప్పండి? అప్పులు లేనోడు కింగ్. అప్పులు లేనోడే కింగ్. అప్పులున్నోడు రాత్రి నిద్ర పట్టదు, డే టైంలో అయినా కూడా బతకలేడు. కానీ దావీదు గారిని అడిగితే పాపము లేనివాడు కింగ్ అని అంటాడు. అప్పు లేనివాడు కాదు. అప్పులు, రోగాలు, చదువులు, ఉద్యోగాలు ఇలాంటివి కొల్లలు మనల్ని తినేస్తుంటాయి. కానీ దావీదు గారిని ఎప్పుడు కూడా తినేసిన ఒక అంశమే, నా జీవితానికి నేను పాపం అంటించుకోకుండా బతకాలి. కానీ పాపం అంటింది నాకు, కానీ ఆ పాపము నుంచి విడుదల పొందితే నేను ధన్యుడను. దావీదు గారికి తన జీవితంలో ఉన్న విచారం ఏంటి? పాప విచారం, దోష విచారం. నేను పాపమును అంటించుకొని బతికేస్తానేమో, పాపముతోనే చచ్చిపోతానేమో. మనకు ఊహ తెలిసినప్పటి నుంచి సండే స్కూల్ నుంచి ఈ మాటలు విని 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 పాపము అంటే పాపమే కదా అన్న ఫీలింగ్ వచ్చేసింది మనకు. పాపం అంటే మనకు పెద్ద సీరియస్నెస్ ఏమి ఉండదు, దాని గురించినటువంటి సివియరిటీ ఏమి ఉండదు. మనకు విన్నదే పాపం అంటే పాపం అంతే. కానీ ఆత్మను నరకానికి తీసుకుని వెళ్ళిపోయే అత్యంత భయంకరమైన శక్తి ఈ పాపం. 2వ వచనం, 32వ కీర్తన 2వ వచనం దయచేసి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ప్రియులారా, కరోనా లాక్డౌన్ నుంచి బయటపడి ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే ధన్యులమనే చెప్తాను నేను. కరోనా ఎందరినో తీసుకొని వెళ్ళిపోయింది. ఆ తీసుకొని వెళ్ళిపోయిన వారిలో మనం లేం. మర్చిపోకండి, మనందరం హైదరాబాద్లో బతుకుతున్న వాళ్ళం. కరోనా ఉండగానే వరదలు వచ్చాయన్న సంగతి మర్చిపోకండి. కరోనా ఉండగా వచ్చిన వరదలు ఇవి. మన తరములో ఎప్పుడూ చూడని ప్రపంచ పరిస్థితి ఈ 2020లో మనం చూసాం, కరోనా ఎఫెక్ట్. 2వ మాట, మన తరములో ఎప్పుడూ చూడని వర్షాన్ని కూడా మనం చూసాం. అవునా? ద బిగ్గెస్ట్ రెయిన్. మనం ఎప్పుడు ఇంత వర్షాన్ని చూడలేదు. 40 రాత్రింపగళ్ళు కాదు, ఒక రాత్రి ఒక పగలు ఎఫెక్ట్ ఇది. ఒక రాత్రి ఒక పగలు, ఒక రాత్రి ఒక పగలుకే చుక్కలు చూపిస్తే పొరపాటున దేవుడు ఇంకొక వన్డే మ్యాచ్ ఆడింటే 50 ఓవర్స్ మ్యాచ్ అయిపోయేది. ఇక్కడ సగానికి సగం ఖాళీ. అప్పుడు మనం బయట హైదరాబాదులో లేని వారు ధన్యులు అనేవాళ్ళం. కానీ ఆ వరదల నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడాడు.
అంతెందుకు, ఓల్డ్ సిటీ దాదాపుగా మునిగిపోయింది వరదల్లో, మనకు తెలిసిన నిజం అది. ఓల్డ్ సిటీ తెలుసు కదా మన పరిస్థితి ఎట్లా ఉందో, దాదాపుగా మునిగిపోయింది. అలాంటి పరిస్థితుల నుంచి కూడా అక్కడున్న వారిని కూడా దేవుడు కాపాడాడు. అంతెందుకు, మన సతీష్ గారు నువ్వు చేయొద్దండి చాలు. వాళ్ళున్న ప్రాంతం మొత్తం చుట్టూ మునిగిపోయింది. అంటే నాకు తెలిసి మన సహవాసంలో ఈ వరదల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నది వాళ్ళే అనుకుంటున్నాను. చుట్టూ చెరువులు, చుట్టూన్న ప్రాంతాలు మునిగిపోయే ఆ నీళ్ళ దాటికి. కానీ ఈరోజు వారి కుటుంబం క్షేమంగా మన మధ్య ఉండడం దేవుని కృప. అలాగే సంతోష్ నగర్ అనేది, దాని పక్కనున్న ప్రాంతాలన్నీ పోయాయి. ఆ సంతోష్ నగర్లో ఉన్న వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు. పక్కన మరి చంపాపేట అంతా మునిగిపోయిందని విన్నాను, అంతేనా? చంపాపేట, కర్మన్ గట్టు మొత్తం మునిగిపోయింది. ఆ సంతోష్ నగర్లో ఉన్న వాళ్ళు మాత్రం బాగున్నారు. అంటే ఆలోచించండి, వరదలు, వానలు, వ్యాధులు, వైరస్లు ఇన్ని ఈరోజు మన చుట్టూ ఉన్నా కూడా మనం కాపాడబడుతూ ఈరోజు ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నాం, టెన్షన్ లేకుండా. ఒకవేళ ఊహించుకోండి, ఈ 6-7 నెలల కాలంలో మనకేమైనా జరిగి ఉంటే, ప్రాణాలు పోయి ఉంటే, నేరుగా మాట్లాడుతున్నా, ప్రాణం పోయే సమయానికి యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడకుండా మనం కన్ను మూసింటే ఈరోజు మన ఆత్మ పరిస్థితి ఏంటి? ఇది పాస్ట్. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మన పరిస్థితి ఏదో ఒక రోజు ఈ దేహాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఆ రోజు దేవుని చేత నిర్దోషి అని ఎంచబడకుండా మనం చచ్చిపోతే మన పరిస్థితి ఏంటి? ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు మోకరిల్లి ఈ చిన్న మాట జ్ఞాపకం చేసుకొని ప్రార్థించండి. దేవా, నీ చేత నేను నిర్దోషి అని ఎంచబడకుండా నేను కన్ను మూస్తే ఏంటి అనే ఆలోచన నన్ను తినేస్తోంది అని హృదయ భారంతో మీరు ప్రార్థన చేయగలగాలి. ఎవరిలా? దావీదు గారిలా. మన విచారము దీని గురించి ఉందా అని అడుగుతున్నా. ఈరోజు ఉందా దీని గురించి? 24 గంటలు ఉద్యోగము, వ్యాపారము, డబ్బు సంపాదన, ఏదో ఆస్తులు సంపాదించుకోవాలి, పోయేలోపు ఒక ఇల్లైనా కట్టి వెళ్ళిపోవాలనుకుంటాడు, కానీ ఆత్మను కట్టుకోవాలనుకోడు. అంతేనా? సొంతిల్లు కట్టాలి, సొంతింట్లో ఒక్క రోజున ఉండాలా, పోవాలా, ఇది లక్ష్యం. కట్టుకుని పోవడం ఏంటి? దరిద్రపు ఆలోచన. కట్టుకుని వెళ్ళిపోవడం ఏంటి? నా ఆత్మను నేను కాపాడుకోవాలి. ఇది జ్ఞానవంతుల లక్షణం. సొంతింట్లో ఒక్కరోజైనా బతికెళ్ళిపోవాలి, ఇది స్వబుద్ధి. అందుకే దావీదు గారు అంటే దేవునికి చాలా ఇష్టం. ఆయన కూడా కొన్ని విషయాలు పడిపోయాడు, కానీ వెంటనే రియలైజ్ అయిపోయాడు. అందుకే దేవునికి దావీదు గారు అంటే ఇష్టం. ఎందుకు దావీదు గారు అంటే దేవునికి ఇష్టం? ఆయన తన జీవితంలో దోష విచారము కలిగి బతికినవాడు. ఏ విచారం కలిగి బతికినవాడు? దోష విచారము కలిగి బతికినవాడు. ఈ మైండ్ రావాలి మనకు. తెలుసో తెలియకో మనం ప్రతిరోజు దేవుని బాధ పెడుతుంటాం. అలా బాధ పెట్టినప్పుడు మన ఆత్మ అల్లాడిపోవాలి, మన ప్రాణం గెలగెల కొట్టుకోవాలి. నీటిలో నుండి చేప బయటకు వస్తే ఎలా కొట్టుకుంటుందో మన ఆత్మ అంతలా నలిగిపోవాలి. అయ్యో, ఈరోజు దేవుడు నేను బాధపెట్టి, దేవునికి నచ్చనిది నేను చేశాను అన్నటువంటి విచారము మనకు ఉండాలి. ఇది ఉందా? ఈ విచారము లేకపోతే విషాదము ఎదుర్కోక తప్పదు. వచ్చేద్దాం 5వ వచనం, దయచేసి 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని. అలా ఒప్పుకుంటే దేవుడు తన పాప దోషం ఏం చేశాడట? పరిహరించి ఉన్నాడు. ఇది దేవుని సన్నిధికి మనం వస్తున్నది దేనికి అని అడిగితే, దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు
మనం ప్రతిరోజు రాగానే మనం ప్రార్థన చేస్తాం. మీరు వచ్చి రాగానే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం కదా, మనందరం చేస్తాం. అలా చేసినప్పుడు ఏమనాలి? దేవా, నీ సన్నిధిలో కూర్చున్నటకు నాకేమాత్రము చెప్పండి అర్హత లేదు, యోగ్యత లేదు. దేవాని నిన్ను పిలుచుటకు కూడా ఏమాత్రము యోగ్యత లేని వాడను, యోగ్యత లేని దానను నీ సన్నిధిలో కూర్చునేటువంటి అవకాశం ఇచ్చావు తండ్రి. నేను నా పాపము నుండి, నా దోషము నుండి నేను విడుదల పొందాలనుకుంటున్నాను. తెలిసి బాప్తిస్మం తీసుకున్నప్పటికీ నేను పడిపోతున్నాను. నా ఆత్మీయ జీవితాన్ని కట్టు తండ్రి. ఈరోజు ఈ యొక్క ఆరాధనా సమయంలో నేను వినబోయే మాటలు ఏవైతే ఉన్నాయో అవి నా హృదయాన్ని తాకునట్లుగా నన్ను బలపరచు తండ్రి. ఈరోజు ముగించే లోపు నేను బలపడి బయట అడుగు పెట్టేలాగున నన్ను ఆశీర్వదించని దేవుని అడిగితే, ఇలాంటి ప్రార్థనలు దేవునికి ప్రీతికరముగా ఉంటాయన్న సంగతి మర్చిపోకండి. వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు, మెరుగుపడాలి, బలపడాలి. ఏ విషయాలైతే మనం బలహీనపడుతున్నామో ఆ విషయాలను గుర్తించగలగాలి. ఆ విషయాలను జయించుటకు మనం అడుగులు ముందుకు వేయాలి. ఏ విచారముతో? పాప విచారముతో, దోష విచారముతో. దావీదు గారు రాసిన మరొక కీర్తన చూద్దాం. 38వ కీర్తన, దయచేసి 38వ కీర్తన 18వ వచనం చూద్దామా? దావీదు గారేనా రాసింది? ఇది దావీదు గారే. 38వ కీర్తన రాసినది దావీదు గారే. 18వ వచనం దయచేసి చదవండి. 18. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. అదే ఆయన రాసినటువంటి మాట. నా పాపమును గురించి విచారపడు. అదే ఆయనకున్న విచారం. అందుకే ఆయన ఇష్టడయ్యాడు దేవునికి. అందుకే ఆయన ఇష్టడయ్యాడు. ఈ ప్రార్థనలు మనం చేద్దాం ఇక మీదట. ఈ ప్రార్థనలు మన జీవితంలో ఒక భాగం కావాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనము లోపల, సంఘం లోపల ఉన్న వాళ్ళం కనుక మన గురించి మాట్లాడుకుందాం. మీరు సంఘంలో పాటలు బాగా పాడుతుండొచ్చు, దేవునికి స్తోత్రం. కానీ అది సరిపోదు. పాటలు పాడితే సరిపోదు. పాప విచారము కలిగి బతికితేనే సరిపోతుంది. సంఘ పరిచర్యలో భాగంగా మీరు నడుముంచి ఎంత కష్టపడుతున్నా దానిని బట్టి దేవునికి స్తోత్రం. కానీ అది సరిపోదు. దేవుడు ఆనందించాలంటే పాప విచారము కలిగి బతకాలి. వాక్యము చదివితే సరిపోదు, వాక్యము చెబితే సరిపోదు, లేదా ఇంకేదైనా కూడా సంఘ కార్యక్రమానికి సంబంధించి మనం పనులు చేస్తే సరిపోదు. పాప విచారముతో బ్రతికితేనే మన ఆత్మ సేఫ్కున్నట్టు. సీరియస్గా తీసుకోవాలి ఈ మాటలు. మీరు సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఇది చాలా మనకు చిన్నదిగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇక్కడే మనం ఫెయిల్ అవుతాం. ఇక్కడే మనం ఫెయిల్ అయ్యేది లేదు కదా. మనకు పాప విచారం ఎక్కడుంది? డబ్బు విచారం ఉంది, ఇది అంగీకరిద్దాం. అప్పుల విచారం ఉంది, అంగీకరిద్దాం. కుటుంబ విచారం ఉంది, అంగీకరిద్దాం. బిడ్డల విచారం ఉంది, అంగీకరిద్దాం. కోడలతో విచారం ఉంది, అంగీకరిద్దాం. అల్లుడితో విచారం ఉంది, అంగీకరిద్దాం. అత్తగారితో విచారం ఉంది, ఎవర్ గ్రీన్ స్టోరీ ఇది, అంగీకరిద్దాం. ఈ విచారాలన్నీ ఉన్నాయి. పాప విచారం ఎక్కడిది? అస్సలు లేదు, అస్సలు లేదు. భక్తులకు మనకు ఉన్న తేడా అదే. అందుకే వాళ్ళు భక్తులయ్యారు, వాళ్ళు విశ్వాస వీరులయ్యారు. మనం విశ్వాసములో బతుకుతున్నామని అనుకుంటూ బతికేస్తున్నాం. మనకు వాళ్ళకి అది తేడా. పాప విచారము లేనివాడు భక్తుడు కాదు. ఇప్పుడు మనం ఎవరో డిసైడ్ చేసేసుకుందాం. పాప విచారము లేనివాడు క్రైస్తవుడు కాదు. డిసైడ్ చేసేసుకుందాం. బ్యాప్టిజం తీసుకున్నాను కదా, ఆయన రక్తంలో గడిగేసుకున్నాను, నేను ఇంకేముంది అనే ధీమాతో బతకండి. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పడిపోవట్లేదా మనం అనేది ప్రశ్న అక్కడ వెంటనే. పడిపోతున్నామని మనసాక్షి చెబుతుంది కదా. అందుకే రక్తమిచ్చి కడిగిన వాడే వాక్యముతో ఉదక స్నానం చేయమన్నాడట. అన్నాడా? రక్తమిచ్చిన ఆయనే స్నానం చేయమని చెబుతున్నాడు. నీ రక్తంలో కడుక్కున్నాను కదా అంటే వాక్యంతో స్నానం చేయని చెప్తున్నాడు సీరియస్గా. బ్యాప్టిజం తీసుకున్నప్పుడు రక్తంలో కడగబడుతుంది జీవితం, కానీ వాక్యముతో ఉదక స్నానం చేస్తూ ఉండాలి. ఆ వాక్యం మన హృదయాన్ని కడుగుతూ ఉంటుంది. నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఆ వాక్యమే మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆ వాక్యమే పాపం మనకు అంటకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకే మనం జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి.
ఎల్ఐసి పాలసీ కట్టాలి, నేను పోయిన తర్వాత నా ఫ్యామిలీ చక్కగా బతకాలి అని మనం ఏదేదో ప్లాన్లు చేసేసి మనం ప్లాన్ చేసుకుంటున్నాం. కానీ నా ఆత్మను కాపాడుకోవడానికి నాకున్న ప్లాన్ ఏంటి? నేను పోయిన తర్వాత నా కుటుంబము దిక్కులేని వారు ఉండకూడదని ప్లాన్ చేస్తున్నాం, బాగానే ఉంది. మరి నేను పోయిన తర్వాత, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నా ఆత్మ భవిష్యత్తు ఏంటి అన్న ప్లానింగ్ లేకుండా బతికేస్తున్నాం మనం. ఆత్మ సేఫ్గా ఉండాలంటే ఈ విచారముతో మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. ఈ విచారముతో, అమ్మో నేను పాపముతో బతికేస్తున్నానేమో, పాపం అంటించుకొని బ్రతికేస్తున్నానేమో. మన ఆలోచన విధానం మారాలంటారా లేదంటారా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, నేను నాన్న ఆలోచించుకుంటాను. మారాలంటారా? మారాలి. ఇదే మనకు జీవితానికి ప్రాబ్లంగా ఉండాలి. దీని తర్వాతనే ప్రాబ్లం అయినా ఇది ఎక్కడో ఉండకూడదు, 10వ ప్లేస్లోనో లేదా 20వ లైన్లోనో ఉండకూడదు. ఇది కొన్ని వచనాలు ఇస్తాను, అవి కూడా ఈ అంశానికి మీకు ఉపయోగకరంగా ఉంటాయన్న ఉద్దేశంతో దయచేసి వ్రాసుకొని తర్వాత మీరు వాటిని చూడవలసిందిగా మనవి చేస్తున్నా. 51వ కీర్తన, అదే కీర్తనల గ్రంథంలోని 51వ కీర్తన 3వ వచనం చూద్దాం. 3వ వచనం, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నెక్స్ట్ మాట, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నదే. పాప విచారం, అది పాప విచారం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 20వ వచనము కూడా దయచేసి మెన్షన్ చేసుకోండి, నోట్ చేసుకోండి. యెహోవా 14వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 20వ వచనం, యెహోవా మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము, నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాం ప్రభువా. ద్రోహులం ప్రభువా, ద్రోహులము ప్రభువా. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనము నుండి 6-7 వచనములు, ఈ రెండు ఒకసారి చూద్దామండి. ఎజ్రా గారు చేస్తున్న ప్రార్థన ఒక్కసారి మనం చూద్దాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 6-7 వచనములు, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకున్నటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. ఏంటి ఎజ్రా గారు అంటున్న మాట ఇది? ఎక్స్క్యూజ్ మీ, ఎజ్రా గారు అంటున్న మాట ఇది. ఎంత గొప్ప సేవకుడు ఎజ్రా గారు, ఎంత గొప్ప జ్ఞాని, దేవుని ధర్మశాస్త్రమందు ప్రవీణుడట. అలాంటి మనిషి దేవుని దగ్గరకు వచ్చేసరికి ఆయన అంటున్న మాట, దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది ప్రభువా. మేము మంచోళ్ళం కాదు ప్రభువా, మేము మంచోళ్ళం కాదు ప్రభువా. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను అన్యదేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును, దోపునకును నేటి దినం ఉన్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. మేము మంచోళ్ళం కాదు ప్రభువా. ఒక దావీదు గారు, ఒక ఎజ్రా గారు, ఒక ఇర్మియా గారు, ఇప్పుడు నేను చూపించినవన్నీ మాట్లాడుతున్నది సామాన్యులు కాదు, చరిత్రలో హేమాహేమిలు. వాళ్ళే పాప విచారముతో బ్రతికినవారు. మన పరిస్థితి ఏంటి? దానియేలు గారు, ఇక ఆ మహానుభావుడు, ఆయన ప్రార్థన ఏం చేస్తున్నాడో చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము, దయచేసి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4 నుండి, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడు దేవా,
నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేసుకునివాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులకందరికీ చెప్పిన మాటలను ఆలకించక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని, నెక్స్ట్ మాట, పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము. మేము మీ మీద తిరుగుబాటు చేసి దేవా. ఈ ప్రార్థనలు మనం చేయాలి. ఇది మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది, మన జీవితాన్ని నిలబెట్టాల్సిన ప్లేస్లో నిలబెడుతుంది. బైబిల్లో ఒక 10 రెఫరెన్సులు తెలిస్తే పరలోకం రాదు. బైబిల్లో 10 అంశాల గురించి మనము అవలీలగా మాట్లాడితే పరలోకం రాదు. బైబిల్లో కొన్ని విషయాల గురించి అనర్గళంగా మనం అర్ధరాత్రి నిద్ర లేపినా మనల్ని తట్టి లేపితే మనం మాట్లాడగలిగే స్థితిని బట్టి మనకు పరలోకం రాదు. నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు. నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు. నాలెడ్జ్ అంటే పరిజ్ఞానం. వాటర్ బాటిల్ ఉంది, అందులో నీళ్ళు ఉన్నాయి, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అని అడిగాను అనుకోండి, దాహం అయితే నీళ్లు తాగితే దాహం తీరుతుందని మీరు చెప్పారనుకోండి, అది నాలెడ్జ్, నీటి వలన ఉపయోగం మీరు చెప్పినట్టు. కానీ మీకు దాహం అవుతుంది, తీసుకొని తాగట్లా. దాహం అవుతుంది, తాగట్లేదు. నీటి వలన దాహము తీరును అని చెప్తున్నారు ఉపన్యాసం. ఇప్పుడు నీ పరిస్థితి అంటే దాహం అవుతుంది, మళ్ళీ తాగు, అది తాగట్లా. దాహము తీరాలంటే నీళ్ళు తాగాలని చెబితే కాదు, దాహమైనప్పుడు నీళ్లు తాగాలి నీవు. అది విజ్డమ్. నీ దాహాన్ని నువ్వు గుర్తించాలి, అది తీర్చుకోవడానికి నీళ్లు తాగాలి, అది విజ్డమ్. పాపము వలన వచ్చు జీతము డాష్ చెప్పాలి, ఆన్సర్ మరణం. ఏ భేదమును లేదు, అందరూ డాష్ చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఆన్సర్ చెప్పండి. పాపం. చూసారు ఎంత బాగా చెప్తున్నారు. ఇది నాలెడ్జ్. ఇదే నాలెడ్జ్ అంటే. చూడకుండా చెప్పేస్తున్నారు ఇవన్నీ. కానీ ఏ పాపమైతే మనల్ని నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్నాం మనం అనుకుంటున్నామో, ఆ పాపము మన జీవితాన్ని ఏలుతోందన్న సంగతి మనం గుర్తించకపోతే మనకు విజ్డమ్ లేనట్టు. నాలెడ్జ్ ఉంది, రెఫరెన్స్లు తెలుసు, చూడకుండా చెప్పేస్తున్నారు. చూడండి, అలా అంటున్నానో లేదో చెప్పేస్తున్నారు ఆన్సర్లు. అంటే నాలెడ్జ్ బాగుంది టన్నుల కొద్దీ, కానీ విజ్డమ్ ఎంత ఉంది? పాపము వలన వచ్చు జీతం మరణం అని తెలుసు, కానీ నాలో పాపం ఉందన్న సంగతి నేను గుర్తించినప్పుడు నాకు విజ్డమ్ ఉన్నట్టు ఎక్కడ? ముందుగా నేను నా పాపాన్ని నేను గుర్తించాను. నన్ను తినేసే, నన్ను జయించే నాలోని పాపాలేంటి, నాలోని దోషాలేంటి, నాకున్న బలహీనతలేంటి, ఇది నేను గుర్తించాలి. అది గుర్తించడంలో నేను ఫెయిల్ అవుతుంటే, అసలు గుర్తించాలన్న ప్రయత్నమే నేను చేయకపోతే నేను జ్ఞానిని కాదు, అజ్ఞానిని. అది జరిగితేనే అందులో నుండి నేను ఎలా బయటపడాలో ప్రయత్నం చేస్తాను. ఇదే జరిగినప్పుడు ఇంకా అదెక్కడ జరుగుతుంది? రోగము తెలిస్తే మందు గురించి ఆలోచించవచ్చు, రోగమే తెలియట్లా, ఇంకా మందు దేవుడు ఎరుగు. అలాగే మన బలహీనతలేంటో మనకే తెలియనప్పుడు ఇక వాటిని జయించేది ఎప్పుడు? ఎజ్రా గారు మనం మాట్లాడుకున్నది, దావీదు గారు, ఇంకా ఇర్మియా గారు, దానియేలు గారు, ఇలాంటి వారు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా మేము నీ వైపు చూచుటకు కూడా యోగ్యత లేని వారము. వాళ్ళు అక్కడున్నారు. మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు ఇలాంటి ప్రార్థనలు మనం చేయలేదు, చేయం కూడా. ఆర్డర్లు ఇస్తాం దేవునికి, పరీక్షలో పాస్ చేయి, నేను చదవాలా, నువ్వు చెయ్యి. మళ్ళీ ఇది ప్రేయర్, దీని పేరు ప్రార్థన. అప్పులు చాలా ఉన్నాయి, తీర్చు. అప్పులు చేసేటప్పుడు అడగలేదు మళ్ళీ ఆయన్ని, ఇది కొసమెరుపు. ఎవరో ఇస్తామన్నారు, అడగగానే ఓ అని వేసుకొని నేను బండి వేసుకొని వెళ్ళిపోయి తెచ్చుకున్నాం అంతే. ప్రభువా ఈరోజు నేను పలానా ఆయన దగ్గర అప్పు తీసుకుంటున్నాను ప్రభువా, తీసుకోవాలో వద్దు ఒకసారి నాకు తెలియజేయి ప్రభువా, లేకపోతే నన్ను నడిపించు ప్రభువా అని అడగల. అప్పు తెచ్చుకున్నాం, నువ్వు తీర్చు. దీని పేరేంటి? ప్రార్థన. ప్రార్థన ముఖ్యమే, చేయాల్సిన పద్ధతిలో చేయాలి.
అందుకే భక్తుల ప్రార్థనలు చూడాలి. కీర్తనల గ్రంథంలో ఇన్ని ప్రార్థనలు కనపడతాయి. మనం చదవాలే కానీ అడుగడుగునా మనకు దేవుడు పాఠాలు నేర్పిస్తాడు. అందుకే ఆయన ఏమని మాట్లాడుతున్నాడో, చివరిగా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూసి ముగించుకుందాం. హోషేయ గ్రంథం తీద్దామా? 5వ అధ్యాయం. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. దేవుడిస్తున్న ఒక మంచి ఆప్షన్ ఇది. వాక్యం ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి మంచి ఆప్షన్ ఇది. చివరి వచనం అది. హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. దయచేసి ఎవరైనా. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోతున్నా. చాలు. ఏమంటున్నాడు దేవుడు? వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలానికి పోతాను. వాళ్ళు మనసు తిప్పుకొని రావాలి. లేదా నేను ఇలానే బతికేస్తాను, నువ్వు మాత్రం నాకు చేయాల్సినవన్నీ చేస్తుండు అంటే అంత అమాయకుడిని కాదు, నాతో గేమ్స్ ఆడకండి అంటున్నాడు దేవుడు. అంతేనా? మన బతుకు మన ఇష్టానుసారంగా బతికి నాకు కావాల్సిన నువ్వు చేయి అని ఆర్డర్లు ఇస్తే ఎట్లా? అందుకే వాక్యంలో పదే పదే దేవుడు చెబుతుంటాడు, మీరు నా తట్టు తిరుగుడి, అప్పుడు నేను మీ తట్టు తిరిగేదని. ఆ రెఫరెన్స్లు తీయండి ఎవరైనా. జకరియా గ్రంథం తీద్దాం. ఒక 2 వచనాలు చూసి ముగిద్దాం. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీ వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, కమాన్, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. ఏమంటున్నాడు దేవుడు? మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. ఇది దేవుని ప్రిన్సిపల్. ఇప్పుడు ఆయనకు పుట్టినోళ్లకు మనకే ఇంత బిల్డప్ ఉంటే మనల్ని కన్నోడికి ఎంత ఉండాలి? అంతేనా కదా? చెప్పండి. మన ఇంట్లో మన నాన్నలు అదే అనేది, వాడికే ఎంత ఉంటే నాకెంత ఉండాలి అనరు మన ఇంట్లో. దేవుడు అదే అంటున్నాడు, నువ్వురా నీకోసం చాలా వచ్చాను, నీకోసం చాలా దిగి వచ్చాను, నువ్వురా, మారు మనసు పొందు, రిపెంట్, నువ్వు నా తట్టు తిరుగు, అప్పుడు నేను నీ తట్టు తిరుగుతాను. మీరు గుర్తిస్తారో లేదో, మనం ఏమంటాం చెప్పనా ప్రార్థనలో దేవునితో, ప్రభువా నేను ఒకటి అనుకుంటున్నాను ప్రభువా, అది గనక నువ్వు చేస్తే నా లైఫ్ నీకు ఇచ్చేస్తాను ప్రభువా, చేయకపోతే కుదరదు ప్రభువా. అది పాయింట్. అదనం అంతే. అంటే ప్రార్థన చేస్తామా లేదా? నేను అనుకున్నది నా జీవితంలో జరిగితే నా లైఫ్ ఆయనకి ఇచ్చేస్తాను. అంటే ఇప్పుడు నీ లైఫ్ కోసం నువ్వు అనుకున్నది ఆయన చేయాలి. ఇప్పుడు ఈజీగా అర్థమైపోయి చెప్తాను. 10వ తరగతి పరీక్షలు రాసేటోడు దేవుని దగ్గర మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నాడు. ఒకరోజు ఏమని, నన్ను పరీక్షల్లో పాస్ చేస్తే 116 నీకే అన్నాడు సీరియస్గా. 116 అంటే తెలుసా మీకు? 100 రూపాయల నోటు, పక్కన 10 రూపాయల చిన్న నోటు, 5 రూపాయల బిల్ల, రూపాయి బిల్ల, మొత్తం కలిపితే 116. ఇప్పుడు పరలోకంలో నా మహానుభావుడికి అన్నీ ఉండి 100 రూపాయలు ఒకటే తక్కువైనట్టు. అర్జెంటుగా ఆ 100 రూపాయల కోసం దేవుడు ఇన్ని పాస్ చేయాలి. ఆ 100 రూపాయలు కూడా దేవునికి ఎప్పుడు దిక్కు? వాడు 6 సబ్జెక్టులలో పాస్ అవ్వాలి. ఒక్కటి ఎగిరిపోయినా 100కు దిక్కు లేదు ఇప్పుడు. దేవుని దగ్గర బేరాలు పెట్టి మాట్లాడుతుంటాం మనం. అది కాదు. నువ్వేదైనా చేస్తే నీకేదో నేను చేస్తాననే ప్రిన్సిపల్ నుంచి బయటకు వచ్చేయాలి. నువ్వు ఏం చేయకపోయినా పర్లేదు ప్రభువా, నువ్వు కోరుకుంటున్నది మాత్రం నా జీవితంలో నేను చేస్తాను అన్న స్టాండర్డ్లోనికి మనం రావాలి. ఇంకేం చేయాలి? అడుగక ముందే ఇన్నిటిని చేసి బ్రతుకునిచ్చిన దేవుడు ఇంకా ఏదో చేయాలని అడుక్కునే బతుకి స్వస్తి చెప్పి ఒక కొత్త జీవితాన్ని మనము ప్రారంభించాలి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ఒకసారి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. నెక్స్ట్ అందరూ చదవండి అన్నమాట. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఇది దేవుడి యాటిట్యూడ్. అందుకే ఇక మీదట నువ్వేదైనా చేయి, అప్పుడు నేను ఏదైనా చేయాలో లేదో ఆలోచిస్తాను అన్న మ్యాటర్ కాకుండా, దేవా నువ్వు ఏం చేయకున్నా పర్లేదు, నీకు ఇష్టడిగా నేను భూమి మీద బతుకుతాను, నీకు ఇష్టరాలిగా జీవిస్తాను అన్న వైఖరిలోనికి, అన్న విధానంలోనికి మన జీవితాలు స్థిరంగా ఉండేలా మనము మన జీవితాన్ని ప్లాన్ చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం ఎంత ధన్యత ఈ భూమి మీద ఉన్న ప్రజలకు. ఈ భూమి సౌర కుటుంబంలో ఒక గ్రహం అయితే, భూమి లాంటి గ్రహాలు ఎన్నో ఉండగా భూమికి మాత్రమే ఒక ప్రత్యేకమైన పేరుంది. అదే ఇట్ ఈజ్ ద విజిటెడ్ ప్లానెట్ అని దీనికి పేరుంది. ఏం ప్లానెట్ చెప్పండి ఇది? ఇట్ ఈస్ ద విజిటెడ్ ప్లానెట్, దర్శింపబడిన గ్రహం అట. ఎవరి చేత దర్శింపబడిన గ్రహం అది? సృష్టికర్త ఈ భూమిని దర్శిస్తే ఇది దర్శింపబడిన గ్రహం అయింది. సృష్టికర్త పాదాలు మోపిన గ్రహం ఇది. సృష్టికర్త నడిచిన గ్రహం ఇది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన ద్వారా కలిగితే, కలిగించిన వాడే భూమిని దర్శించాడు, కలిగించిన వాడే భూమి మీద నడిచాడు, బ్రతికాడు. ఎవరు అడగకుండానే మన పాపాలు పరిహరించుటకు రక్తమిచ్చాడు, బలైపోయాడు. లోకరక్షణ కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశాడు. చాలదా? ఇంకను ధన్యత ఏమున్నది? మహిమ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మన కోసం వచ్చిన ఆయన చాలడా మనకు? ఆయన రాక చాలదా? ఆయన ఉంటే సరిపోదా? ఆలోచించండి. ఇంకా ఏదో తక్కువైనట్టు దేవుని అడగడం మనం పక్కన పెట్టి దేవునికి ఇష్టమైంది చేయడానికి మన జీవితాలు ప్లాన్ చేసుకుందాం. ఇవన్నీ జరగాలంటే మన విచారం దేని యందు ఉండాలి? దోష విచారం, పాప విచారం. ఆ విచారంతో బతుకుదాం. వాక్యమందు లక్ష్యం ఉంచుదాం. మన హృదయంలో వాక్యం ఉంచుకొని ఎల్లప్పుడూ పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా దేవుని చేత ఎంచబడుతూ కన్ను మూయడానికి సిద్ధపడతాం. అలా మనం కన్ను మూయాలి. అలా మనకు మరణం రావాలి. మరణమే రాకూడదని కోరుకోకూడదు, కానీ మరణించే సమయానికి నా ఆత్మ కపటము లేనిదిగా, కల్మషము లేనిదిగా ఉండాలని కోరుకుందాం. ఇది జరగాలనే యేసుస్వామి తన దేహాన్ని విరిచాడు, తన రక్తాన్ని చిందించాడు. అది స్థిరంగా మన హృదయాల్లో ఉండాలని ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, విరిచాడు. ఇది మీ కొరకైన నా దేహం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయండి. అదే చేయబోతున్నాం ఇప్పుడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నేను పాపిని అని జ్ఞాపకం చేసుకోవాలి. నా కోసం పరిహారం ఇవ్వడానికే నా బలైపోయిన యేసుక్రీస్తు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ జీవితాన్ని నిలబెట్టుకోవాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బలలోనికి మనం ప్రవేశిద్దాం. కళ్ళు మూసుకునండి. చిన్న మాట ప్రార్థన చేస్తాను, తర్వాత పెద్దలు వచ్చి బల్ల కార్యక్రమంను నడిపిస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవము గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, అతిక్రమములకు పరిహారము నొందిన వారు ధన్యులు, తమ పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వారు ధన్యులు, మీ చేత నిర్దోషులు అని ఎంచబడిన వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుండగా, ఇవి పక్కన పెట్టి ఏవేవో విచారాలు కలిగి బతుకుతున్న మా జీవితాలను మేము ప్రశ్నించుకున్నట్టుకు, పరిశీలించుకున్నట్టుకు మీరు ఇచ్చిన ఇంత చక్కని అవకాశమును బట్టి, సమయమును బట్టి స్తుతులు చెల్లిస్తూ, మిగిలినటువంటి విచారాలను ప్రక్కకు నెట్టి ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి విచారమును మేము కలిగి, దివ్యమైనటువంటి వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని మా జీవితాన్ని మరింత గొప్పగా ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు తీసుకుని వెళ్ళుటకు మమ్మల్ని ఇంకా బలపరచమని, దుష్టుడు ఈ మాటలు దొంగలించకుండా కాపాడుకునే మంచి శక్తిని మాకు ప్రసాదించమని, శేష కార్యక్రమమును కూడా కృపగల శక్తిగల మీ హస్తములకు అప్పచెప్పుకొనుచు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ విన్నపములు మీకు మాత్రమే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.